చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ అంటేనే మనలో చాలా మందికి ఎమోషన్ అండ్ ఫేవరెట్ టీమ్. సిఎస్కే మేనేజ్మెంట్ లాస్ట్ సీజన్ లో చేసిన మిస్టేక్స్ ని ఈ మినీ ఆక్షన్ అండ్ ట్రేడింగ్ ద్వారా చాలా వరకు దానిని బ్యాలెన్స్ చేసుకోగలిగారు. లాస్ట్ టైం టాప్ ఆఫ్ ది ఆర్డర్ అండ్ బ్యాటింగ్ లైనప్ లో ఒకరిద్దరిని వదిలేస్తే మిగతా వాళ్ళందరూ కూడా పెద్దగా పవర్ హిట్టర్స్ గా కనిపించలేదు. అండ్ లాస్ట్ సీజన్ లో సిఎస్కే పాయింట్స్ టేబుల్ లో 10th ప్లేస్ లో ఫినిష్ అయింది. లాస్ట్ టైం సెకండ్ హాఫ్ లో ఇంజురీ రిప్లేస్మెంట్ గా వచ్చిన ఆయుష్ మాత్రే, డెవల్ బ్రేవిస్, ఉర్విల్ పటేల్ లేట్ గా వచ్చిన సిఎస్కే ఫస్ట్ హాఫ్ లో మిస్ అయిన ఫైర్ పవర్ అండ్ క్లీన్ హిట్టింగ్ ని వీళ్ళ నుంచి సెకండ్ హాఫ్ లో చూసాము. అండ్ సిఎస్కే టీమ్ మేనేజ్మెంట్ కూడా ప్రజెంట్ ఐపీఎల్ కి కావాల్సిన ట్రెండ్ ని చాలా త్వరగా అర్థం చేసుకోగలిగారు. సో దాంతో వాళ్ళు ఈ ఆప్షన్ లో ఎక్స్పీరియన్స్ తో కాకుండా యంగ్ ప్లేయర్స్ అండ్ అగ్రెసివ్ గా ఆడే ప్లేయర్స్ పై నమ్మకం పెట్టి తీసుకుంది. అండ్ ఈ సీజన్ లో చాలా చేంజెస్ చేసిన తర్వాత సిఎస్కే ప్రాబబుల్ లెవెల్ ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాము. అండ్ ఈ టీమ్ కి రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ గా ఉంటాడు. సిఎస్కే కి రుతురాజ్ గైక్వాడ్ తో పాటు యంగ్ ఆయుష్ మాత్రే ఓపెనింగ్ చేస్తాడు. అండ్ నంబర్ 3 లో సిఎస్కే టీమ్ లోకి సక్సెసర్ గా వచ్చిన సంజు శాంసన్ ఆడతాడు. సంజు ప్రెసెంట్ ఎలాంటి ఫామ్ లో ఉన్నాడో చూస్తున్నాం. నంబర్ 4 అండ్ నంబర్ 5 ప్లేస్ లో మిడిల్ ఓవర్స్ లో స్పిన్నర్స్ ని ఇంకా బిగ్ హిట్టింగ్ చేయగలిగే డెవల్ బ్రేవిస్ అండ్ శివం దుబే ఆడతారు. నంబర్ 6 లో ఉర్విల్ పటేల్ ఫినిషర్ గా అండ్ ఫ్లోటర్ గా ఆడతాడు. ఇంకా నంబర్ 7 లో మ్యాథ్యూ షాట్ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ గా ఆడతాడు. ఒకవేళ అక్కడ కండిషన్స్ బట్టి జెమీ ఓవర్టన్ లేదా జేక్ ఫోక్స్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్స్ గా ఎవరైనా రావచ్చు. అండ్ ఈ ప్లేస్ లో 14 క్రోస్ పెట్టి తీసుకునే ఎగ్జైటింగ్ ఆల్రౌండర్ ప్రశాంత్ వీర్ కూడా ఆడే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ ఇక నంబర్ 8 లో తల ఎక్స్పీరియన్స్ ధోని ఆడతాడు. అండ్ మోస్ట్లీ ఈ సీజన్ లో ఎంఎస్ ధోని ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడతాడని వార్తలు వస్తున్నాయి. కానీ తను ప్లేయింగ్ లెవెల్లో ఉంటే టీమ్ కి కావాల్సిన ఇన్పుట్స్ ని ఇస్తాడు. అండ్ ఎలాంటి సిచ్యువేషన్ లో ఎలాంటి మూవ్స్ చేయాలో అతనికి తెలిసినంత బాగా ఎవరికి తెలియదు. నంబర్ 9 లో అఫ్ఘాన్ చైర్మన్ స్పిన్నర్ అయిన నూర్ అహ్మద్, నంబర్ 10 అండ్ నంబర్ 11 లో నాథన్ ఎలిస్ అండ్ ఖలీల్ అహ్మద్ ఆడతారు. సిచ్యువేషన్ అండ్ కండిషన్స్ బట్టి ఇంపాక్ట్ ప్లేయర్ గా అఖిల్ హుసేన్ లేదా మ్యాట్ హెన్రీతో వెళ్తారు. మోస్ట్లీ సిఎస్కే బౌలింగ్ అటాక్ నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, అఖిల్ హుసేన్ ఇంకా బెంచ్ పై లెఫ్ట్ ఆర్మర్స్ ఎక్కువగా కనిపిస్తున్నారు. సిఎస్కే బ్యాటింగ్ లైనప్ లో మన ఇండియన్ స్ట్రెంత్ కనిపిస్తుంది. అందరు కూడా వాళ్ళ రోల్స్ ని తగ్గట్టు ఆడతారు. కానీ బ్యాటింగ్ లైనప్ లో డెవల్ బ్రేవిస్ ఒకడు ఫారెన్ ప్లేయర్ గా కనిపిస్తే మిగతా 3 ఫారెన్ స్లాట్స్ కూడా బౌలింగ్ వైపు వెళ్లే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ సిఎస్కే లాస్ట్ కొన్ని సీజన్స్ ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేసింది. కానీ ఈ సీజన్ లో మాత్రం సిఎస్కే మంచి కంబ్యాక్ ఇచ్చేలా కనిపిస్తుంది. మీరు ఈ సీజన్ సిఎస్కే ప్లేయింగ్ లెవెల్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారో కామెంట్ లో చెప్పండి. అండ్ దాంతో పాటు మీరు నెక్స్ట్ ఏ టీమ్ అనాలిసిస్ గురించి ఎగ్జైటింగ్ గా ఉన్నారో కూడా చెప్పండి. సో దట్ నెక్స్ట్ ఆ టీమ్ అనాలిసిస్ వీడియో మీతో తొందరగా షేర్ చేసుకుంటాం.